తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. బీసీల చుట్టూ రాజకీయం నడుస్తోంది. రేవంత్ సర్కార్ చేపట్టిన కుల గణన సర్వేను తప్పుపట్టింది బీజేపీ. ముస్లింలను బీసీల్లో చేర్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కమలనాథులు. భవిష్యత్తులో బీసీలకు నష్టం తప్పదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీసీలను జాగృతం చేయడానికి తెలంగాణ బీజేపీ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టడానికి త్వరలోనే సదస్సులు నిర్వహిస్తామంటున్నారు బీజేపీ నాయకులు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక వర్గానికి కొమ్ముకొస్తున్నారని ఫైర్ అవుతున్నారు. హిందూ బీసీల కంటే ముస్లిం బీసీలపైనే ప్రేమ చూపుతున్నారని మండిపడుతున్నారు. బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు తెలంగాణ కమల దళం సిద్ధమవుతోంది. ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, మొత్తానికి తెలంగాణలో బీసీల కోసం జరుగుతున్నటువంటి పోరాటము ఓ రకంగా ఒక విప్లవానికి దారితీసేట్లుగా కనిపిస్తోంది. అంటే ఏ పార్టీ కూడా బీసీలకు మేమండగా ఉంటున్నాము అని చెప్తూ ఇక ఇది ఫైనల్కి చేరినట్టుగా ఉంది. అంటే ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టడానికి త్వరలోనే సదస్సులు నిర్వహిస్తామని ఇటు బీజేపీ నాయకులు చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అలాగే హిందూ బీసీల కంటే ముస్లిం బీసీలపైనే ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారని కూడా వాళ్ళు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఏం జరుగుతుంది, వాళ్ళ కార్యాచరణ ఏంటి? ఎస్ రోజా, రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో మూడు పార్టీలు కూడా ఇటు బీజేపీ, బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా బీసీల చుట్టూ రాజకీయం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజా రాజకీయాలు ఒకసారి మనం రాష్ట్రంలో పరిశీలించినట్టయితే బీసీల కేంద్రంగానే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇటీవల ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ కుల గణనలో ఏదైతే బీసీల జనాభా 56% అని చెప్పి తేల్చడం జరిగింది. ప్రధానంగా దీనిపైనే తెలంగాణ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 46% హిందూ బీసీలు, తర్వాత 10% ముస్లిం బీసీలు, ఓవరాల్గా 56% అని చెప్పి ఏదైతే తేల్చడం జరిగిందో ఈ లెక్కపైనే తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముస్లింలను ఓబీసీలో చేర్చడం పట్ల బీజేపీలు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల ఫలాలు ఏవైతే ఉన్నాయో గత దశాబ్దాల కాలంగా కూడా బీసీలు పోరాటం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ముస్లింలను తాజాగా తీసుకొచ్చి బీసీల్లో కలపడం అంటే రేపు ఆ ముస్లింలే బీసీల రిజర్వేషన్లో ఏదైతే బీసీలకు వచ్చే రిజర్వేషన్లలో వాళ్ళే ఇటు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా నిలబడితే మరి బీసీలు ఏం కావాలని చెప్పి కూడా ఇటు హిందువులు అంటే హిందూ బీసీలు ఏం కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఇటు బీజేపీ నేతలు అయితే తమ యొక్క నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు అయితే దీనిపై ఒక కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో 42% మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, సో ఆ రిజర్వేషన్ ఇవ్వకుండా సో ఇప్పుడు బీజేపీ పార్టీ పైనట్టే ప్రయత్నం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పైనట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బీజేపీ నేతలు దుయ్యబడతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు సంబంధించి ఈ రిజర్వేషన్ను అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని అయితే చెప్తా ఉన్నారో, సో ఖచ్చితంగా మతపరమైన రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టేస్తుందన్న విషయం కాంగ్రెస్ పార్టీ నేతలకు, ప్రభుత్వానికి తెలుసు. సో అయినా కూడా వాళ్ళు ముస్లింలను బీసీల్లో కలపడం ద్వారా, ఇది కేంద్ర ప్రభుత్వానికి పంపడం ద్వారా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అది అసెంబ్లీలో పార్లమెంట్లో పాస్ కాదు, ఒకవేళ పార్లమెంట్లో పాస్ చేసినా సుప్రీంకోర్టు కొట్టేస్తుందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మతపరమైన రిజర్వేషన్లను ముఖ్యంగా ముస్లింలను బీసీలో కలపడాన్ని అయితే వ్యతిరేకిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు సదస్సులు, మీటింగులు నిర్వహించాలని చెప్పి బీజేపీ నేతలు అయితే దీనికి సంబంధించి ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ అంటే ఏ విధంగా ఉండాలనే దానిపై అయితే కసరత్తు చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతున్న ఈ నేపథ్యంలోనే దీన్ని మరింత పెద్ద ఎత్తున ఇటు గ్రాడ్యుయేట్లు కానీ, అదేవిధంగా ఇటు టీచర్ ఎమ్మెల్సీ ఏదైతే ప్రచారంలో భాగంగా దీన్ని తీసుకెళ్లాలని చెప్పి బీజేపీ నేతలు నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నాయని చెప్పి ఇటు పెద్ద ఎత్తున బండి సంజయ్ లాంటి వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీసీలకే ఇప్పటికే అన్యాయం జరుగుతూ ఉంది. ఏ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయలేదు. ఖచ్చితంగా న్యాయం చేయాలంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా, ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీని నిలుపుకోవాలంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని బీసీల కుల గణన ఏదైతే అది కరెక్ట్గా నిర్వహించలేదు. అది పోను ముస్లింలను కూడా ఇందులో బీసీలో కలపడాన్ని అయితే బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో బీసీలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా బీజేపీతోనే సాధ్యం అని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలను ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉందో దీనివల్ల ఇప్పటికే ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి
వచ్చే గ్రాంట్లు అంటే నిధులు కానివచ్చు ఇవన్నీ రాష్ట్రానికి రాకుండా ఇప్పటికే స్థానిక సంస్థల అభివృద్ధి కూడా జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది అని చెప్పి కూడా బీజేపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇప్పటికే స్థానిక సంస్థల ఏదైతే సర్పంచ్ల పదవీ కాలం ముగిసి ఏడాది దాటింది, అయినప్పటికీ సర్పంచ్ల ఎలక్షన్లు పెట్టడం లేదు. దీనికి తోడు ఇప్పటికే రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇటు అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా అదే పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏవైతే ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, మరొక వైపు ఇక్కడ ఈ ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇప్పుడు తాజాగా బీసీలకు కూడా అన్యాయం చేస్తూ ఉంది. ఏ పని కూడా కాంగ్రెస్ పార్టీ సక్రమంగా చేయడం లేదని చెప్పేసి బీజేపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు అయితే ఒక కార్యాచరణ అయితే రూపొందిస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక కార్యాచరణ అయితే రూపొందించారు. దానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా ప్రజల్లోకి జిల్లాల వారీగా కూడా సదస్సులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. కేంద్ర బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకెళ్లడం, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందనే ప్రజల్లోకి తీసుకెళ్లడం, తద్వారా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీపై ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంగా వాడుకోవాలని చెప్పి బీజేపీ చూస్తున్న పరిస్థితి మనం చూసాము. తాజాగా ఇటు ముస్లింలను బీసీలో కలపడాన్ని అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బీసీల నుంచే ఒక తిరుగుబాటు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఇటు బండి సంజయ్ లాంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి బీసీల ఏదైతే కులగణన చేశారో, రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారో కాంగ్రెస్ పార్టీ బీసీల ఏదైతే బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి న్యాయం కాదు అన్యాయం చేస్తుందని చెప్పి కూడా బీజేపీ నేతలు ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారా బీసీలు, లేకుంటే బీజేపీని ఆదరిస్తారా, బీఆర్ఎస్ని ఆదరిస్తారా. మొత్తానికైతే రాష్ట్రంలో అయితే బీసీలు కేంద్రంగా అయితే ఒక రాజకీయం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీజేపీ నేతలు అయితే క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ముస్లింలను అయితే బీసీ జాబితా నుండి తొలగించే వరకు మేము పోరాటం చేస్తాము, ఖచ్చితంగా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్